జీవితంలో నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు ఎవరైనా చెప్పగలరా? అందుని బట్టే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. పడుకునే ఉంటాడు, ఏదో దురాలోచనలు వస్తాయి. పడుకునే ఉంటాడు, ఎవరికో కొంప కొల్లగొట్టాలనుకుంటాడు. దురాలోచనలు వస్తున్నాయి, మనిషి హృదయంలోంచి కక్షలు వస్తున్నాయి, కామ వికార చేష్టలు వస్తున్నాయి, పాపం వస్తుంది హృదయంలోంచే. మరి వర్తమానాలు అనేవి ఒక ప్రత్యేకమైన రీతిలో వాక్యమును చారిత్రక ఆధారాలతో కూడిన రీతిలో దేవుని వాక్యం అందించబడింది. చాలా మంది ఈ యొక్క సభలకు వచ్చి దీవించబడ్డారు. ఈ యొక్క సభల్లో ఒక ప్రత్యేకత, దైవజనులు సైన్స్, టెక్నాలజీ, చారిత్రక ఆధారాలతో కూడిన వర్తమానాలు అందించి అనేక మందికి యేసుక్రీస్తు ప్రభు సజీవుడి దేవుడిని, బైబిల్లో ఉన్న సమాచారం అంతా కూడా వాస్తవమని చారిత్రక రుజువులతో ఈ యొక్క వాక్యం అందించబడింది. ఈ సభల కొరకు మొదటిగా పాస్టర్స్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో నేను మాట చెప్పాను, సభల్లో కూర్చోవడానికి కుర్చీలు దొరకవు అని చెప్పాను. అలాగే ఈ 3వ రోజు సభల్లో కుర్చీలు లేవు, చాలా లేదు, 2-3 సార్లు తీసుకొచ్చారు. అలాగే అద్భుతంగా జరిగింది. దేవుడు తన దాసులు పాలిమానులు గారిని, వారి యొక్క పరిచయలను ప్రభు ఇంకా అద్భుతంగా అనేక స్థలాల్లో వాడుకోను గాక. దేవుడు వారిని, వారి పరిచయను దీవించి విస్తరింపచేయను గాక. ఆమేన్. వాక్యం బాగా చెప్పారు, మనసును కదిలించేలా చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. ఈ 3 days మేము ప్రేయర్కి వచ్చామండి. ఈ 3 days చాలా మమ్మల్ని బలపరిచారు. నిస్సి అక్క ఆరాధన చాలా బాగా జరిపించారండి. అసలు ఈ 3 రోజుల ప్రార్థన ఇంకా మళ్ళీ వచ్చే సంవత్సరం, ఆ పై వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ ప్రేయర్స్ జరగాలని మేము మనసారా ప్రార్థిస్తున్నామండి. పాల్ ఇమ్మానుయేల్ గారి చర్చ్ అభివృద్ధి జరుగుతుంది. అది ఇంకా బాగా చర్చ్ పెద్దగా కట్టి ఎక్కువ మంది యవ్వనస్తుల్ని రక్షించాలని మేము ప్రార్థిస్తున్నాము. దీన్ని బట్టి దేవుడి నామానికి స్తోత్రాలు. ఇక్కడ ఇలా సభలు పెట్టడం వల్ల ఎంతగానో ప్రజలు ఆదరించబడి ఉన్నారు. అలాగే ఎంతమందో అయింది దేవుని వాక్యం వల్ల నడిపించబడ్డారు దేవునిలోకి. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకనూ బలంగా పాల్ ఇమ్మానుయేల్ గారు అనేక ప్రాంతాల్లో వాడబడాలని కోరుకుంటున్నాను. సెకండ్ ఇయర్ BSc నర్సింగ్ చదువుతున్నాను. దేవుడు ఈరోజు నన్ను ఎంతో స్వస్థపరిచాడు. ఎందుకంటే నేను ఈరోజు కొత్తగా వచ్చాను ఈ చర్చికి, ఎప్పుడు కూడా వినలేదు లేరు, నన్ను స్వస్థపరిచాడు. అందుకే దేవుడికి నేను స్తోత్రాలు. మీటింగ్ చాలా మంచిగా జరిగినాయి. ఆయన చెప్పిన వాక్యాల ద్వారా నేను చాలా బాగా బలపడ్డాను. ప్రతి సంవత్సరం పనులు జరగాలని కోరుకుంటున్నాను. కడు పేదరికను అనుభవిస్తున్నటువంటి యేసు నామములో వారి ఆర్థిక వనరులు దీవించబడును గాక. ఆయన ప్రభువా, యవనులు ఉన్నటువంటి వారు, వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు, మంచి జీవిత భాగస్వాములు వారికి అనుగ్రహించబడుదురు గాక. పిల్లలు లేనిటువంటి వారు పెళ్ళయి ప్రభువా 4, 5, 6, 10, 15 సంవత్సరాలు అవుతున్న పిల్లలు లేనిటువంటి వారు యేసు నామములో గర్భాలు దాల్చుదురు గాక. పొన్నూరు పట్టణం యేసు నామములో కదిలింపబడును గాక. ఆయన నామకార్థ క్రైస్తవ జీవితం యేసు నామములో అంతమొందును గాక. నీ కొరకు విశ్వాసముతో, నీ కొరకు రోషముతో కదలాడేటువంటి క్రైస్తవ సమాజాన్ని ఈ ప్రాంతం నుంచి మీరు లేపబోతున్నందుకు నీకు వందనాలు తండ్రి. 27, 28, 29 పొన్నూరులో జరిగిన ఈ స్వస్థత మహాసభలు ఎంతో ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించారు. ఇమ్మానుయేల్ గారి మెసేజ్ బాగుంది. అందరూ ఎంతోమంది బిడ్డలు రక్షణ పొందుకున్నారు. దీని ద్వారా స్వస్థతలు జరిగాయి అని నమ్ముచు దేవుని నామానికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు క్రీస్తు పూర్వం అంటే ఎవరో వింటారు చేస్తారు, కానీ క్రీస్తు పూర్వంగా ఆ యొక్క అధ్యయనాలు చూసి మరి పూర్వకం అంటే మొన్న జరిగిన పూర్వాలు కాదండి, కొన్ని 100,000 సంవత్సరాలు జరిగినాయి. మరి తేట తెల్లగా వాక్యం వివరించి మరి వాక్యంలో ఉన్న మర్మాలను వివరించి మరి ఇంత ఇదిగా చెప్పిన అన్నయ్యకి వేలాది వందనాలు చెప్పుచుంటున్నాం. ఈ మీటింగ్లు బట్టి మేము ఎంతగానో ఆనందించాము. మాలో ఉన్న ప్రతి ఒక్క వేదనకు కానీ దుఃఖానికి కానీ దేవుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడున్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇలాగే అనేక మీటింగులు పొన్నూరులో పెట్టాలని మేము కోరుచుకున్నాం. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి.
క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో వేల మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.